విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. కాగా ఎన్నికల్లో కూటమి వైసీపీ పార్టీలు 10కి 10 సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. జీవీఎంసీకి చెందిన కార్పొరేటర్లు అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా అధికారులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఆ కౌంటింగ్ పై వైసీపీ పార్టీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని టీడీపీ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ తో గుర్తు పెట్టించారని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపించారు. దీంతో కాసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇప్పుడు కమిషనర్ గారు ఏమైనా ఈ విషయంలో తప్పు చేస్తే ఊరుకునేది లేదు. హైకోర్టు మొత్తం లోపల ఎవరైతే అధికారులు ఉన్నారో అందరినీ కూడా బయటికి తీస్తాం. న్యాయంగా నిర్భయంగా చేయాలి తప్ప అన్యాయంగా కూటమి ప్రభుత్వం వద్దని చెప్పింది. చంద్రబాబు నాయుడు మీద ఉన్నారు, మాకు ధైర్యం ఉంది, లేదా ఇంకోళ్ళు ఉన్నారంటే కొద్దిగా పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయంగా నిబద్ధతతో ఏవైతే ఇన్వాలిడ్ అవన్నీ 12 ఓట్ల నుంచి 16 ఓట్లు అంటున్నారు అవన్నీ కూడా పక్క తీయాలి. అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం. ఏం చేస్తారు చూస్తాం. మేడం ఏంటి పెన్సిల్ అంటున్నారు ఏంటి? అదే పెన్సిల్ తో పాటు పెన్సిల్ ఇచ్చి పంపించారు, చిన్న చుక్క పెట్టమన్నారు, మార్చేసి పంపించారు. అది ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళు ఓటు వేస్తారా లేదన్న నమ్మకం కూడా లేదు. వాళ్ళు లేకుండా నమ్మకం లేకుండా పెన్సిల్ చుక్క పెట్టమన్నారు. అంటే వాళ్ళు గుర్తు కోసం పెట్టుకున్నారు. ఏదైతే ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయో అది మా పార్టీ అవ్వచ్చు, ఆల్ పార్టీ అవ్వచ్చు, ఏదైనా అది పక్క తీసి కౌంటింగ్ చేయమని అంటున్నాం. చట్టానికి లోబడే పనిచేయాలని అధికారులు మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ కౌంటింగ్ ని యాక్సెప్ట్ చేయట్లేదా అండి? కౌంటింగ్ యాక్సెప్ట్ చేస్తున్నామా? ఏదైతే ఇన్వాలిడ్ ఓట్లు ఏదైతే పెట్టారో అవి ఏ పార్టీ అయినా పక్కకి తీసి మిగతావి రిమైనింగ్ లెక్కటి ఎవరు మెజార్టీ వచ్చాయో చేయాలని చేయాల్సిందిగా ఏదైతే చల్లని ఓట్లు ఉన్నాయో పక్కన పెట్టేసి మిగతావి కూడా లెక్క పెట్టమని చెప్పేసి మా డిమాండ్ ఒకటే, న్యాయబద్ధంగా వెళ్ళమంటున్నాం.